హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. శ్రీమద్ రామాయణ రహస్యాలు. అహల్య. మునులందరూ జనక మహారాజు యొక్క శుభప్రదమైన పట్టణమును చూసి సాధు సాధు అని ప్రశంసిస్తూ మిథిలా నగరానికి చేరుకుంటున్నారు. రాముడు మిథిలా సమీపమున ఉన్న వనమునందు పురాణము, నిర్జనము, రమ్యము, శూన్యము అయిన ఆశ్రమాన్ని చూచి విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించాడు. భగవాన్, ఇది మునివర్జితంగా ఉంది, శ్రీమంతంగా ఉంది. ఇదేమిటి? ఎవరి ఆశ్రమము వినాలని ఉంది అని అడిగాడు. మహాతేజశాలివి, వాక్య విశారదుడు అయిన విశ్వామిత్రుడు రాఘవుని మాటలు విని సమాధానం చెబుతున్నాడు. రాఘవ, నాకు చాలా ఆనందంగా ఉంది, చెబుతాను విను. ఆనందం ఎందుకంటే రాముని యొక్క నిశిత పరిశీలనాత్మకమైన ప్రశ్నాతీరునకు ఆనందం. రాముడు ఆశ్రమాన్ని చూసిన తీరుకి ఆనందం. ఆ ఆశ్రమాన్ని రాముడు ఎలా చూస్తున్నాడు? పురాణం నిత్యనూతనంగా ఉంది, నిర్జనంగా ఉంది, అంటే ఇంద్రియరహితంగా ఉంది. ఆశ్రమానికి ఇంద్రియాలు లేకపోవడం ఏమిటి అంటే ఆశ్రమంలో ఉన్నవారు ఇంద్రియాలు ఉపారమావస్థ యందు ఉన్నాయి. శృతి చెప్పినట్లు వేయించిన బీజములు మరలా తిరిగి ఏ విధంగా జన్మనిచ్చుటకు సమర్థములు కావో ఆ విధమైన హృదయముతో శుద్ధ వాసనలు గల జీవన్ముక్తి స్థితిలో ఉన్నారు. అక్కడ భోగ్య పదార్థం ఏవీ కనబడట్లేదు, కావున నిర్జనమని చెప్పారు. అంటే కామనాశూన్యముగా పరమ ప్రశాంతంగా ఉంది. అందువలన రమ్యం అంటే బ్రహ్మవేత్తల హృదయానికి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంది. ఇటువంటి ఆశ్రమాన్ని చూసి బ్రహ్మవేత్త అయిన విశ్వామిత్రుణ్ణి అడిగారు. ఇది ఎవరి ఆశ్రమమో, ఏ మహాత్ముడు కోపంతో దీన్ని శపించాడో యథార్థమును చెప్తాను విను అని మహర్షి చెప్తున్నారు. ఓ రామా, మహాప్రకాశంతో కూడిన దేవతలచే కూడా బాగుగా పూజింపబడిన ఈ ఆశ్రమము పూర్వము గౌతమ మునిది. గౌతముడు అహల్యాసహితుడై అనేక సంవత్సరాలు ఇచ్చడి తపస్సు చేశాడు. సచీపతి అయిన సహస్రాక్షుడు గౌతముడు లేని అవకాశాన్ని తెలుసుకుని గౌతముని వేషమును ధరించి అహల్యతో మాట్లాడుతున్నాడు. మనసు మాత్రమే బాహ్యాభ్యంతరములను ఏకకాలంలో చూడగలదు, కనుకనే సహస్రాక్షుడని చెప్పబడింది. మీమాంసాది శాస్త్రముల్లో ఆత్మశబ్దమునకు బ్రహ్మజీవుడు, మనసు శరీరము అను అర్థములలో ప్రయోగించుట కలదు. సందర్భమును తెలిసి అర్థగ్రహణం చేయవలసి ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో భగవచ్చింతనలో ఉండవలసిన వేళ ఇంద్రియాలు అన్యదా ఉన్నాయి. సైన్యం విజృంభిస్తున్నంత కాలం రాజు బలవంతుడే. ఇంద్రియరాజ్యమైన మనసు అహల్యను లోబరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె యొక్క మనసును గౌతమ రూపాన్ని ధరించింది. గౌతమ వేషాలంకృతమైన మనసు అహల్యతో తర్కిస్తోంది. గౌతమ రూపుడైన ఇంద్రుడు ఆమెతో తర్కిస్తున్నాడు. అంటే అహల్య తనకు కలిగిన కోరికకు యుక్తులను ఆశ్రయించి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. భోగం కోరువారు ఋతుకాలం కొరకు ఎదురు చూస్తారు. చక్కని నడుము కలదానా, నీతో సంగమించాలని కోరుకుంటున్నాను అని అంటున్నాడు గౌతమ రూపధారి అయిన సహస్రాక్షుడు. ఇప్పటి వరకు అహల్య అంతర్ముఖంగా ఉంది. ఇప్పుడు ఆమె ఇంద్రియ బహిర్ముఖమై ప్రపంచాన్ని చూస్తున్నాయి. తనకు తానే అందంగా కనబడుతోంది. చక్కని తీర్చిదిద్దినట్లున్న శరీరం, చక్కని సన్నని నడుము, ఎంత అందంగా ఉన్నానో. ఇటువంటి నేను నా పతితో సుఖిస్తే బాగుండును అనుకుంది. ఇంత అందమైన తన్ను తన భర్త కోరికతో సమీపించినట్లుగా ఊహించుకుంది. తనలోని కామమే తన భర్త రూపాన్ని పొంది తన్ను ఆశ్రయించుకుంటోంది. ధర్మం తెలిసిందగుట చేత నిషిద్ధ సమయాల్లో బుద్ధి యందు ఉంచుకొని మనసును నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తోంది. అది బ్రహ్మీ ముహూర్తం. సంభోగానికి శాస్త్రయోద్యమగ కాలం కాదు. మునివేష సహస్రాక్షి విజ్ఞాయ రఘునందన. భర్త రూపంగా ఉన్న మనస్సుతో ధర్మేంధ శాస్త్ర విరుద్ధమైన బుద్ధి అని తెలిసిన అహల్య ధర్మేధ అనునది మన్మధునకు ఉన్న పేర్లలో ప్రసిద్ధమైనది. అంటే ఈమె మన్మధుని వశమవుతున్నది. అహల్య మనస్సు యొక్క ఆధీనంలో ఉంది. అహల్య మనస్సు యొక్క ఆధీనంలో ఉంది. దేవరాజుకు తుహాలత్ అంటే
భర్త మీద కోరికచే అని ఇత్యాది ప్రతిజ్ఞలు అనసూయాదేవి సుమతి మాంగళ్య సంరక్షణ సమయంలో చేసినది. పతివ్రతలకు భర్తయే దైవం. ఆదిత్యాదులు కూడా దేవతా శబ్దవాచ్యులు అగుట చేత ఆ దేవతలందరికంటే శ్రేష్ఠుడైన వాడు భర్త. కావున భర్తయే దేవరాజు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.